ప్రతి ఒక్కరికి నా శుభావందన తెలియపరుస్తున్నాను. మరొక ఆదివారం దినం శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిషుద్ధ కృపల తండ్రి, నీ పాదాలనే స్తుతులు స్తోత్రాలు చెల్లించు. ఒకరి పేరు జ్ఞాపకం చేసుకుని దానికి ఇంకెవరైతే రావాలో ప్రభా వాళ్ళని త్వరగా కృప చూపించండి. సాధారణ బంధకాలు ఏర్పరిచిన ప్రభా ఈ కార్యక్రమం మొత్తం ప్రభా మరి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రభావం మీరుతో నడిపించండి. అలా ఏదైతే వాక్యం నైనా మరి బోధించవలసిందో ప్రభాతండి, నా శక్తి చాలదు ప్రభాతండి. నీ నోటి బుర్రను వాడుకొని ప్రభాతండి మరి ప్రతి ఒక్కరికి ఆ హృదయాన్ని ఆ వాక్యాలు నింపమని వేడుకుంటూ, అయ్యా అన్ని విషయాలు మీరే మహిమ పొందని వేడుకుంటూ, సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్న పరమ తండ్రి, ఆమేన్. గత వారం మనం కొంత యెషయా గ్రంథం కొంత అంశం ధ్యానించాం. ఇప్పుడు పార్ట్ 2 ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం చదువుకుందాం మళ్ళా ఒకసారి. నా ప్రియుని గూర్చి పాడుదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాడిని గూర్చి పాడుదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బావుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. ద్రాక్ష పళ్ళను ఫలింపవాలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచును. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. ఇక్కడ దేవుడు ద్రాక్ష తోటకు ఒక ఉపమానం చెప్తున్నాడండి. గత వారం మనం ధ్యానించాం. ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ అంశంలో ఏంటంటే మనం ఇక్కడ ద్రాక్ష చెట్టు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ ద్రాక్ష చెట్టు మనము దేనికి సాదృశ్యంగా తీసుకున్నామండి? ద్రాక్ష చెట్టు మనమే అనమాట, అంటే సంఘానికి సాదృశ్యంగా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కనానులో ప్రవేశపెట్టాడు. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో నుంచి తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడండి? సన్నిధిలో నిలబెట్టాడు. ఈ సన్నిధిలో నిలబెట్టాడు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. అందరికీ దేవుడు ప్రతి ఒక్కరికి మారు మనస్సు దయచేసి తన సన్నిధిలో నిలబెట్టాలనే ఆశ. కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు లోకంలో తెచ్చిన దేవుడిని మనం ఈ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడిని మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో ఆరాధిస్తున్నాం అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఐగుప్తు అనేది లోకానుసారంగా తీసుకుంటే ఫరో కూడా మనము ఒక సాధారణంగా మనం అభివర్ణిస్తాం అనమాట. ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొచ్చి లోకం నుంచి ఇక్కడ సంఘంలో నిలబెట్టాడు కదా. మరి ఎందుకు నిలబెట్టాడు ఇక్కడ అంటే? ఇక్కడ ఎందుకు నిలబెట్టాడంటే మనము ఫలించాలి. ఇక్కడ ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో, ఫలించాలని ఆశపడుతున్నాడో అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు ఫలించాలని అంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అనమాట. ద్రాక్షలు ఇవ్వాలని యజమానుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పని చేయకుండా అక్కడ ఏమంటున్నాడంటే కారు ద్రాక్షలు కాయడం కారణం ఏమని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. అలాగే ఈ సంఘములో మనం నాటబడినప్పుడు కూడా దేవుడు శ్రేష్టమైన ద్రాక్ష వాళ్ళని మనం కోరతాడు తప్ప కారు ద్రాక్షలు కాయటానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడడు. అదే ఉద్దేశం మనకు కలిగి ఉండాలి. అయితే ఇశ్రాయేలును ఏ ఉద్దేశంతో మరి ఐగుప్తు నుంచి కనానికి తీసుకొచ్చాడో మనకు తెలుసు. కానీ అది చాలా గొప్ప సంగతులు, అంటే అక్కడ చాలా అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళకి మన్నాను కురిపించడం కానీ, తర్వాత పూరేలను గురించి మాంసాహారం ఇవ్వడం కానీ, అనేక విషయాల్లో దేవుడు వాళ్ళకి ఎన్నో అంశాలు చేసినప్పటికి కూడా వాళ్ళు దేవుడిని పట్టించుకోలేదన్నమాట. అంటే దేవునికి అయిష్టంగా జీవించారు. కాబట్టి ఈరోజు ఈ ద్రాక్షావళిని ఎక్కడ నాటాడండి? ఇక్కడ సత్తువు గల భూమి, సారవంతమైన భూమిలో నాటాడు ద్రాక్షావళిని. అంటే ఆ భూమిలో ఏముంది అంటే బలం ఉంది, శక్తి ఉంది. అంటే ఒక మొక్కని మనం ఎక్కడ నాటాలంటే ఒక శక్తివంతమైన అంటే ఒక పొలంలో, ఆ పొలంలో నాటినప్పుడు ఏమైందంటే ఆ మొక్క సారం అనేది ఆ బలం పొందుకొని ఆ ఎదుగుటకు సహాయపడుతుంది. ఈరోజు కూడా మన సంఘం కూడా అంతేనండి. సంఘంలో ఉన్న మనం కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఈ వాక్యాన్ని విని మనం కూడా బలం పొందుకొని, శక్తి పొందుకొని ఆ ద్రాక్ష చెట్టు ఎట్లాగైతే ఎదుగుతుందో మనం కూడా ఆ విధంగా వెదగాలి. అదే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఈ సత్తువు గల భూమి కొండ అంటే ఏం లేదు, మన సంఘం గురించి సాదృశ్యంగా మనం మాట్లాడుతున్నాము. ఈ సంఘము ఎలాంటిదంటే ఈ సంఘము చవిటి భూమి కాదనమాట.
ఈ సంఘం ఏంటంటే అనవసరమైన స్థలం కాదు, పిచ్చి మొక్కలు పెరిగే స్థలం కాదు. ఇక్కడ దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఇక్కడ ఒక బలం ఉంది, శక్తి ఉంది, కావాల్సిన పోషకాలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నీ హృదయానికి నీకు ఏది కావాలో అది అన్నీ ఇక్కడ సంఘంలో దొరుకుతాయి, దేవుని వాక్యం ద్వారా, మనుషుల ద్వారా కాదు, దేవుని వాక్యం ద్వారా దొరుకుతాయి మీకు. కాబట్టి మరి మరి ఇంత పొందుకున్న మనము ఎలా ఉండాలంటే శ్రేష్టమైన ఫలాలు దేవునికి ఇవ్వాలి. మరి శ్రేష్టమైన ఫలాలు ఇవ్వకుండా ఒట్టివారిగా మిగిలిపోతే ఎలా అండి చెప్పండి? మన శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ అలాంటి ఫలాలు మనం ఇస్తున్నామా లేదని ఈ ఉదయకాలం మీరు ఒకసారి పరిశీలించు. ఎందుకంటే దేవుడికి శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాల్సింది మనమే. దేవుడు చేయాల్సినంత చేశాడు, మనం చేయాల్సింది కూడా మనం చేయాలి. ఒట్టివారుగా మిగిలిపోవడానికి వీలు లేదు. అందుకే లూకాసు వార్త 13:6లో ఒక మాట ఉంటుంది, చదువుదాము. లూకాసు వార్త 13:6. మరియు వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు ఆ పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లను వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. చాలు బ్రదర్. అయితే ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. దేవుడు మనమంటే ఎన్నో సంవత్సరాలుగా మన చిన్నప్పటి నుంచి ఇంతవరకు వాక్యాలు వింటూ ఉంటాం, చర్చికి వస్తూ ఉంటాం, మంచిదే. దేవునిలో గడుపుట ప్రతి ఒక్కరికి శ్రేష్టకరమైనది, ఎంతో ఆనందకరమైనది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడంట, ఏది మంచి ద్రాక్ష ఫలాలు ఫలించాలని ఆ మొక్క నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఏమవుతుందంటే ఒకానొక సందర్భంలో అది కాయట్లేదు. కాయనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ భూమి ఎలా వ్యర్థమైపోయి నరికివేయమన్నాడు. అవి నరికివేయనంటే నరికివేయలేదు, దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు ద్రాక్ష తోట, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు మట్టుకు వేయము, ఈ సంవత్సరం కూడా ఉండనేము, అది ఫలించినా సరే లేని ఎట్లా నరికివేయము అంటే నరకంలో పడేయమంటున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా అవకాశం ఇస్తున్నాడు. అంటే మనము అవకాశం ఇస్తున్నాడని చెప్పేసి మనము ప్రతిసారి పాపం చేయమని కాదు, కానీ అవకాశాన్ని మనము దాన్ని సద్వినియోగపరుచుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి అనేది నా ఆశ. అదే ఇక్కడ దేవుడు ఈ ఉపమానం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆయన దాన్ని బాగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. అంటే మొక్కను లోతైన స్థితికి ఎందుకు తీసుకెళ్తామండి? మొక్కను లోతైన స్థితికి ఎందుకు తీసుకెళ్తామంటే అది బలంగా ఏర్లు అంటే పైపైన నాటితే ఏమవుతుందంటే మొక్క సరిగా ఎదగలేదనమాట, దానికి సరిగా ఎండిపోతుంది, తొందరగా ఎండిపోతుంది. అంటే బలంగా పొందుకునే లోతైన స్థితిలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమైందంటే ఏర్లు అంటే లోపలికి బాగా చొచ్చుకొని పోయి దానికి కావాల్సిన నీరు కానీ పోషకాలు అన్ని పొందుకొని దాన్ని ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందుకే లోతైన స్థితిలోకి వెళ్ళాలి. ఈరోజు కూడా క్రీస్తులో ఉన్న మీరు మనం కూడా పైపైన స్థితిలో వద్దు, లోతైన స్థితిలోకి వెళ్ళాలి. అప్పుడే క్రీస్తు ప్రేమ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనకు నిజంగా అర్థం కావాలంటే మీరు నేను కూడా లోతైన స్థితిలోకి ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిన్ను నన్ను సంఘంలో ఎందుకు నాటాడంటే అలా ఇలా నాటలేదు, లోతుగా నాటాడు. ఎంత లోతుగా అంటే 100% లోతుగా నాటాడు. అలా కాదు, అందుకే పైపైన భక్తి వద్దు, మనకు పైపైన వద్దు, లోతైన భూమిలోకి వెళ్దాం. లోతైన భూమిలోకి వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరము కనపరుచుకొని ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే చేయడానికి సిద్ధంగా ఉందాం. ఇదే మారు మనసుకు తగిన ఫలం అంటే దాన్ని మనం మారు తగిన ఫలంగా అభివర్ణిస్తాం అనమాట. ఈరోజు చాలామంది మనము లోతైన అనుభవంలోకి ఉన్నామా లేదని ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము వినేవారు మాత్రమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. ఎందుకంటే క్రైస్తవులు వినుటకు మాత్రమే వేగిరపడటం కాదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం కూడా మన బాధ్యత కూడా. కాబట్టి ఆ విషయంలో కూడా మనం ఒకసారి పరిశీలించుకున్నాము. ఎందుకంటే మొక్క ఎంత లోతుగా ఉంటే అంత బలంగా ఉంటుంది. మీరు నేను లోతైన అనుభవంలోకి రావాలి, అప్పుడే విశ్వాస జీవితంలో కూడా మనము చాలా బలంగా ఉంటాం. ఎందుకంటే విశ్వాస జీవితంలో పడిపోతున్నామంటే మనం లోతైన స్థితిలో లేదనే విషయాన్ని మీరు గ్రహించాలని దేవుని పేరు నేను మనవి చేస్తున్నాను. లోకంలో ఉన్న నిన్ను సంఘంలో నాటాడు ఎందుకో తెలుసు అంటే క్రీస్తు మనల్ని లోతైనంలోకి తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. మీరు నన్ను ఆయన హృదయంలోకి మనం కానీ ఆహ్వానిస్తే దేవుడు ఖచ్చితంగా మనం లోతైన అనుభవంలోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే పైపైన ఆయన ఎప్పుడు కూడా నడిపించడు. ఏదైనా మనం పొందుకోవాలంటే దేవుడు ఖచ్చితంగా విరగొట్టి నలగొట్టి అతి శ్రేష్టమైన దాన్ని నీకు ఇస్తాడు తప్ప
చవిటి భూమిలో లాగా మొక్కను నాటి నిన్ను వ్యర్థపరచడం అనమాట. సత్తు భూమి గల మొక్కలు నాటుతాడు. అదే ఈ సంఘం అనమాట. ఈ సంఘం ఇది ఎట్లాంటిదంటే సత్తు భూమి గలది. ఇక్కడ మనము బలం పొందుకొని శక్తి పొందుకొని దేవునికి ఇష్టంగా జీవించాలి. కాబట్టి అయితే ఈరోజు మనం లోతైన క్రైస్తవులమా కాదా, మనము దేవుని కొరకు జీవించే క్రైస్తవులమా కాదా అనేది ఒకసారి హృదయాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ఉపమానం మనం ఈరోజు ఒక ఉపమానం చెప్తాం. ఇప్పుడు రైతు విత్తనాలు చల్లాడు కండి, విత్తనాలు చల్లాడు రైతు. అయితే విత్తనాలు చల్లినప్పుడు అవి ఎక్కడ పడ్డాయండి? కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, రాతి నెలలో పడ్డాయి, తర్వాత ముళ్ళ పొదల్లో పడ్డాయి, మంచి నెలలో పడ్డాయి. అయితే ఇన్ని అంటే 4 విధాలుగా ఇక్కడ 4 అంశాలు పరిశీలించాము. అయితే సంఘంలో కూడా ఈ అంశాలు సంఘంలో కూడా మనం చాలామంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు కూడా 4 రకాల మనుషులు సంఘంలో కూడా ఉంటారనమాట. ఒకటి ఏంటంటే త్రోవ పక్కన పడ్డాయి. ఓకే, మనము చాలాసార్లు మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి మనము క్రమం తప్పకుండా సంఘానికి వస్తుంటాం, పాటలు పాడుతుంటాం, వాక్యం ఉంటాం, మంచిదే. దాన్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి అయితే ఆ వాక్యం అనే విత్తనము నీ హృదయంలో పడ్డప్పుడు నువ్వు అపవాదికి చోటిచ్చావంటే ఏం చేస్తాడంటే వాడు ఆ విత్తనాన్ని నీళ్ళు ఫలించకుండా వాడు దొంగిలించుకొని తీసుకెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు నీళ్ళ విత్తనాలు లేనప్పుడు మనం ఏమవుతామంటే ఇంకా ఫలించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక విత్తనము భూమిలో పడ్డప్పుడు అది ఫలించాలంటే ఖచ్చితంగా దానికి ఎరువు ఉండాలి, నీరు అన్నీ ఉండాలి. ఆ వాక్యం అనే ఎరువు నీళ్ళు లేకపోతే ఏమవుతుందని నువ్వు ఫలించలేవు. అప్పుడు ఆ అపవాది ఏం చేస్తున్నాడంటే వాటిని ఏం చేస్తున్నాడంటే కరెక్ట్గా ఇప్పుడు ఏదైతే వాక్యం మనం బోధించామో అది హృదయంలో పడగానే వాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైనా ఫలించడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు అపవాదికి చోటు ఇవ్వడానికి వీలు లేదనమాట. ఎందుకంటే ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతే కుదరదు. కాబట్టి దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా మనం హృదయంలో కూడా ప్రతి ఒక్కరం కూడా దాన్ని భద్రపరుచుకొని ఆ విధంగా జీవించినట్లయితే ఎంతో ఆనందకరం. అయితే రెండవది ఏం చేస్తాను, రాతి నేలలు పడ్డాయి. రాతి నేలలు పడినప్పుడు ఇప్పుడు ఆ రాతి నేలలు పడ్డ గింజలు వెతకడానికి అవకాశం ఉంటుందండి? ఉండదు. ఎందుకంటే లోతుగా లేదు. ఎందుకంటే విత్తనాలు అయితే పడ్డాయి కానీ లోతుగా లేకపోవడం వల్ల ఏం చేసాయంటే అవి త్వరగా ఎండిపోయాయి అనమాట. ఎండిపోయి అంటే దేవుడు ఈ భక్తిని కోరటం లేదు. ఎందుకంటే అంటే త్వరగా ఎండిపోయే వ్యక్తిని దేవుడు కోరటం లేదు. ఆయన ఏమంటున్నాడంటే నాలో మీరు ఫలించండి అంటున్నాడు. అంతేగాని మీకే మీరు ఫలించమన్నట్ల నాలో ఉండి మీరు ఫలించాలి, అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. అది అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలడు, ఎప్పుడు కూడా వాటి విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి ఈరోజు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ వాటిని మనం దాచిపెట్టకూడదు. దేవుని పని సన్నిధిలో కానీ మన వ్యక్తిగత ప్రార్థనలో కానీ ఆయన ఒప్పుకొని మనం కానీ పశ్చాత్తాపడితే దేవుడు ఖచ్చితంగా మనకు ఆయన కనికరం చూపిస్తాడు మన పట్ల. మనం చాలాసార్లు దుఃఖపడతాము. ఈ మొదటి వారం ఒకసారి మనము మందిరానికి వచ్చి మొదటి వారం ప్రభా నేను పాపిని, ప్రభా నేను మళ్ళా నన్ను క్షమించు ప్రభా అంటే దేవుడు ఖచ్చితంగా ఒకసారి క్షమిస్తాడు. ఓకే ఇంకోసారి పాపం చేయకు, ఓకే ఇది పర్లేదు, ఒకసారి తప్పు చేసాం ఇంకోసారి పాపం చేయకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చి మళ్ళీ అదే ప్రార్థన చేసి మళ్ళా ప్రభా నేను పాపం చేశాను క్షమించంటే షటప్ అంటాడు ఇంకా. ఎందుకంటే మళ్ళా నువ్వు అదే ప్రార్థన చేయడానికి వీలు లేదు. ఒకసారి చేయొద్దన్నప్పుడు మళ్ళా చేసావంటే దేవుడు ఏమంటాడంటే సెటప్, ఎందుకంటే నువ్వు ఇంకా మళ్ళా ఆ పాపం చేయొద్దు అంటాడు. మళ్ళీ 3వ వారం వచ్చి మళ్ళా ప్రభావ నేను పాపం చేయను క్షమించమంటే ఇంక దేవుడు ఒకటే అంటాడు గెట్ లాస్ట్ అంటాడు ఇంకనమాట. ఎందుకంటే వెళ్ళిపో, ఎందుకంటే నా సన్నిధి తొలగి వెళ్ళిపో. ఎందుకంటే పదే పదే పాపం చేస్తూ ఉంటే దేవుడికి కూడా ఒకసారి ఆయన దీర్ఘశాంతుడు మాత్రమే కాదు రౌద్రుడు కూడా అనమాట. ఆయన కోపం తెప్పిస్తే దేవుడు అంటాడు గెట్ లాస్ట్ అంటాడు అనమాట. ఎందుకంటే దేవుడికి ఇంక చేయొద్దన్న పనిని పదే చేసి మనం ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినడు అనమాట. ఎందుకంటే దేవుని ప్రేమను అర్థం చేసుకొని మీరుగా నేను కానీ కన్నీరు కారిస్తే దానికి ఒక విలువ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రేమను బట్టి నీకు వచ్చే కన్నీరు వేరుగా ఉంటుంది. నువ్వు చేసే పాపాన్ని బట్టి మన కన్నీరు కారిస్తే ప్రతిసారి ఆ కన్నీరుకు ఖచ్చితంగా విలువ లేదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆ కన్నీరుకు విలువ లేదు, ఆ దేవుడు ఆ కన్నీటిని పట్టించుకోడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమను నీ హృదయంలో భద్రపరుచుకొని నువ్వు కానీ కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఖచ్చితంగా విలువ ఉంటుంది అనే విషయాన్ని మీకు సౌనీయంగా తెలియపరుస్తున్నాను. వాళ్ళలో మొక్క మొలిచింది కానీ క్రిందకు వెళ్ళలేదు. క్రింద ఏముందంటే రాతి ఉంది. రాతి ఉంటే మొక్క ఎదగలేదు. కాబట్టి హృదయం అనే బండని బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టకుండా మనం ఫలించలేమండి. ఎందుకంటే మన రాతి గుండె కాదు, మాంసపు గుండె అనమాట. మాంసం గుండె ఉంటేనే మనం ఫలిస్తాం తప్ప రాతి గుండె ఉంటే ఎప్పటికీ ఫలించలేమనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ముళ్ళ పొదల్లో పడ్డాయి కదా, అంతా బాగానే ఉంది. మొక్క ఎదుగుతున్నప్పుడు ముళ్ళ పొదలు ఏం చేశాయంటే వాటిని అణిచి వేశాయి, ఎదగకుండా చేశాయి. అంటే ఏ ముళ్ళు అంటే అవి ఐహిక విచారాలు అనమాట. అంటే మనకు శ్రమలు కష్టాలు బాధలు అన్నీ వస్తాయి కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాము, అరే నాకెందుకు ఈ కష్టాలు బాధలు శ్రమలు, మన దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా,
మనకి ఎందుకు ఇవన్నీ శ్రమలు, మనకి దేవుడు ఏం చేశాడు, మనకి ఏం చేయలేదు కదా, మనకి దేవుడు ఎంత ఉంటే మనం ఎంత చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఇంకా ఈ శ్రమలు ఎందుకు పెట్టాడు, ఈ బాధలు ఎందుకు వచ్చాయని చెప్పేసి ఐహిక విచారాలతో బాధపడుతూ ఉంటాము. అయితే వాటిని విడిచిపెట్టాలి మనం. ఎందుకంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అవన్నీ వాటిని పట్టించుకుంటా ఉంటే మనం దూరంగా వెళ్ళిపోతాం దేవునికి అవి కాదు కావాల్సింది. మనము మంచి నేల పడ్డ ఏ విధంగా విత్తనాలు పడ్డా ఆ విధమైన స్థితిలోకి మనం రావాలి. ఐహిక విచారాలు ఉంటే దయచేసి వాటిని వదిలిపెట్టమని వేడుకొనిచున్నాను. వీరి ముగ్గురు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే ఏ ప్రయోజనం లేదు. ఒకరి వల్ల ప్రయోజనం ఏదంటే మంచి నేల పడ్డ విత్తనాలే ఫలించాయి అన్నమాట. కాబట్టి మంచి నేల పడ్డ విత్తనాలు బాగా ఫలించాయి. ఎంతగా ఫలించాయంటే 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలించాయి. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే మంచి నెలలు పడ్డాయి కానీ దేవుడు నీ గురించి నా గురించి కానీ ఆయన 100% ఫలించాలని కోరుకుంటున్నాడు. 30%, 60% దీనిలో డిస్కౌంట్లు ఏమి ఉండవండి. ఎందుకంటే నేను సగమే పాపం చేశాను, సగం పుణ్యం చేశానంటే కుదరదు. ఇక్కడ 30, 60 లేదు, 100 అంటే 100% కావాలి ఇక్కడ దేవునికి. అదే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచి నేల పడిన విత్తనము 100% ఎలాగా ఫలించాలో అదేవిధంగా మీరు నేను కూడా 100%గా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. 10, 20, 30, 40, 50 అనేది అంశాన్ని లేదు. అది మనకు ఇక్కడ వాక్యంగా చెప్పుకుంటున్నాం కానీ అది ఉదాహరణగా చెప్పుకున్నాము. కాకపోతే ఏమంటే దేవుడు మీరు నా నుంచి 100% కోరుకుంటున్నాడు. మీరు 99 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసి ఆ దేవుడు ఒక్క తప్పు గురించే మాట్లాడతాడు, 99 పక్కన పెట్టేస్తాడు. కాబట్టి ఆ విషయం గురించి గమనించుకోసం నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే ఇక రాళ్ళు అనే అంశాన్ని మనం పరిశీలిస్తున్నాం కానీ ఇక్కడ రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉందంటే దుష్ట ప్రవర్తనకు, పాపానికి గుర్తుగా ఉందండి. ఎందుకంటే ఈ దుష్ట ప్రవర్తనకు, పాపానికి రాళ్ళు మనం గుర్తుగా భావిస్తున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదవగలిగితే ఈ దుష్ట ప్రవర్తన ఏమేమి ఉన్నాయి అనేది మనకు తెలుస్తాయండి. ఒకసారి వాటిని చదువుదాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 నేను త్వర చదువుతాను. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలుదేరి మనుషుని అపవిత్రపరచును ఆయన చెప్పాను. ఇప్పుడు ఇలాంటి విషయాలు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం ధ్యానించామో అంటే ఈ రాళ్ళు అన్నమాట. ఈ రాళ్ళు దేనికి సాదృశ్యం తీసుకున్నామంటే దుష్ట ప్రవర్తన, పాపానికి. ఈ పాపాలు మనలో ఉన్నాయా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. వీటిని తీసివేయాలి ఖచ్చితంగా. ఈ రాళ్ళను మనం పెట్టుకున్నట్లయితే ఆ మొక్క ఏ విధంగా అయితే ఎదగదో మనం కూడా ఎదగటానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఫలించాలంటే ఖచ్చితంగా మనము క్రీస్తుతో అంటగట్టబడి పాపం అనే రాళ్ళను మనలో నుంచి తీసివేరుపాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా 5:20లో కూడా ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు చదవద్దు కానీ నేను చెప్తున్నాను. యెషయా 5:20లో కూడా ఏమంటున్నాడు, మీరు చేదు తీపని కానీ తీపి చేదుని కానీ మంచి చెడ్డదని కానీ చెడ్డది మంచి కానీ ఎంచుకున్న కూడా అటు వారికి శ్రమ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే లోకంలో ఉన్నవన్నీ మంచి, వాక్యం మటుకు చెడ్డదని భావిస్తే వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ అన్నమాట. వాక్యమే మనకు ఆధారం, లోకంతో మనకు పని లేదు. ఎందుకంటే లోకం నుంచి నన్ను వేరుపరిచాడు కాబట్టి ఇంకా మనం లోకంలో వెళ్ళడానికి అవకాశం లేదు, వీలు లేదనమాట. అయితే ఇక్కడ చివరిగా ఒకటి చెప్పి ముగిస్తానండి. ఇక్కడ మనం ఫలించాలి అంటే మనము వేటిని మనలోంచి తీసివేయాలి అనే అంశాన్ని గురించి మనం చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చదువుకుందాం. అది యెహోషువ గ్రంథం 3:11. మూడు 11 జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయంగా మీ ఎదురు నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గేషీయులను, అమోరీలను, యెబూసీయులను వెళ్ళగొట్టిననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వీటిని మనం వెళ్ళగొట్టాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళతో స్నేహం చేశారు. ఈ 7గురితో స్నేహం చేసి ఏం చేశారు, వాళ్ళతో పొత్తి పెట్టుకొని వాళ్ళతో వివాహం చేసుకొని పిల్లల్ని కానీ ఏం చేశారంటే
మొత్తము చిన్న భిన్నం చేశారు. ఫలింపు లేకుండా అయిపోయారు అనమాట వాళ్ళందరూ. వీళ్ళతో సంబంధాలు వీళ్ళంతా ఏం చేశారంటే అన్యులు వీళ్ళనమాట, లోక సంబంధికులు. వీళ్ళతో పొత్తులు పెట్టుకుంటే మనం కూడా ఎప్పుడు కూడా ఫలించలేము. కాబట్టి ఈ ఏదైతే 7 అంశాలు ఇశ్రాయేలు వెళ్ళగొట్టిన అన్యజనులు అనమాట వీళ్ళు, కనానీయులు కానీ, హిత్తీయులు కానీ, హివ్వీలు కానీ, పెరిజ్జీలు కానీ, గెర్గేషీలు కానీ, అమోరీలు కానీ, ఎబూసీలు కానీ. అయితే ఈ కనానీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే చింతకు సాదృశ్యంగా ఉన్నారు కనానీయులు. ఇవి నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు ఇప్పుడు చదవద్దు, మీరు ఇంటికాడ ధ్యానించండి. మత్తయి సువార్త 6:27-31 చదివితే మనకు మీరు చింతించొద్దు అంటాడు దేవుడు. మీ చింత యావత నా మీద వేయమంటున్నాడు. ఇక్కడ చింతించే క్రైస్తవుడు ఎప్పటికీ స్తుతించలేమండి. ఎందుకంటే మనం చింతిస్తా కూర్చున్నాం అనుకో, మనకి ఇంకా వేరే ఆలోచనలు వస్తాయి. ఇంకా అదే చింతిస్తా కూర్చుంటాం కదా, ఇంకా దేవుని ప్రార్థించామనే ఆసక్తి రాదు, బైబిల్ చదవాలనే ఆసక్తి రాదు. కాబట్టి చింతించే క్రైస్తవుడు స్తుతించే క్రైస్తవుడిగా ఉండలేడని చెప్పి నేను మనవి చేస్తున్నాను. చింత దేవుణ్ణి స్తుతించకుండా చేస్తుంది. చింత ఒక వ్యక్తిని అవిశ్వాసగా మారుస్తుంది. కాబట్టి చింత దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా చేస్తుంది. కాబట్టి మనము ఈ చింత కూడా మనం శరీర సంబంధిగా చేసే కార్యాలు కూడా ప్రేరేపిస్తుంది. కాబట్టి మీరు చింతించొద్దనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ కనానీయులను మనం వెళ్ళగొట్టాలి. రెండో అంశంగా హిత్తీయులు దేనికి గుర్తుగా ఉన్నారంటే అసూయ గుర్తుగా ఉన్నారు. 1 కొరింథీ 3:3 చదవండి. అసూయ గురించి, దాని గురించి ఉంటుంది. అసూయ మనల్ని ఏం చేస్తుందంటే నిలువెల్ల దహించి వేస్తుందండి. అసూయ మనల్ని విషతుల్యం చేస్తుంది. సౌలు యొక్క అసూయ ఏం చేసిందంటే దావీదు మీద విషపు చూపు నిలిపినని ఉంటుంది. కాబట్టి అసూయ అసలు ఉండటానికి వీలే లేదు. ఎందుకంటే అసూయ మనిషిని ఎట్లా చేస్తుందంటే నిలువెల్లా దహించి వేస్తుంది, కొంచెం కూడా నిలువెల్లా. కాబట్టి అసూయ మనలో ఉండటానికి వీలు లేనే లేదు. మూడో అంశంగా హివ్వీలు దేని గురించి సాదృశ్యంగా తీసుకున్నాము? వ్యభిచారం, జారత్వంగా తీసుకున్నాము. 1 దశలోనిక 4:4 మీరు చదవండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వ్యభిచారం, జారత్వము, ఇంకా మీలో ఏమైనా కామారుత కానీ, వ్యభిచార తలంపులు కానీ, దుష్ట తలంపులు కానీ, చెడ్డ చూపులు కానీ ఉంటే వాటిని తీసివేయమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేహం దేని కొరకు ఉన్నదని? దేవుని మహింపరచడం కోసమే ఉన్నది ఈ దేహం. అంతేగాని ఏదంటే ఆ దేహంతో చేయటానికి. ఒకప్పుడు చేసావేమో, వదిలేసేయండి అవన్నీ. ఇప్పుడు ఎందుకంటే మన సొంత రక్షణగా తీసుకొని బాప్తిసం తీసుకొని దేవుళ్ళో మనం ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడిని మీ నుంచి నన్ను ఏం ఆశిస్తాడంటే పరిశుద్ధత మాత్రం ఆశిస్తాడు. కాబట్టి అటువంటి తలంపులు ఉంటే దయచేసి తీసివేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకొనుచున్నాను. 4వ అంశంగా పెరిజ్జీలు దేనికి గుర్తుగా ఉన్నారంటే కోపానికి గుర్తుగా ఉన్నారు. నాలో కోపం ఉంటే దయచేసి వాటిని తీసివేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కొలస్సీ 3:8 ఈ కోపం గురించి దేవుడు రాస్తున్నాడు. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, అవి కీడికే కారణము. కాబట్టి మన కోపమే మన శత్రువు. మీరు కోపించి దేవుడికి అయిష్టంగా ఉండడం కంటే మీరు మౌనంగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉంటే ఎంతో మేలు అన్నమాట. అదే కోపము మరి ఎఫెసీ 4:26 ఒక మాట అంటాడు, మీరు కోపపడుకుడి కానీ అది ఎప్పటి వరకు ఉండాలంటే ఒకవేళ ఉదయం కోపపడితే సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి కోపం. అంతేగాని సంవత్సరాలు కోపపడతాను, నేను మనసులో పెట్టుకుంటాను అనుకుంటే కుదరదు. మీరు ఖచ్చితంగా దేవునికి విధేయత చూపించాలి అని ఖచ్చితంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా కోపాన్ని మీరు పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే వీటి విషయాల్లో దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని మనం వైద్యులకి కానీ నడిచినట్లయితే మనం అనుకుంటాం అంత మంచిగా ఉంది, అంత మంచిగా నడుస్తుంది, అంత బాగానే ఉంది, మనం పోతున్నాం అంటే కుదరదు. మీ హృదయాన్ని ఎప్పటికప్పుడు అదే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ప్రతిదినము సిలువ వేసుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ప్రతిదినం సిలువ అంటే ఇదే అనమాట. ఈ సిలువ వేసుకుంటే ఏమవుతుందంటే మన లోపాలను మనం సరిచేసుకొని దేవుని ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే 5వ విషయంగా దయచేసి ఎవరైనా ఇంకా కోపంగా ఎవరి మీద ఉన్నట్లయితే, లేకపోతే మీరు ఇంకా ఎవరి మీద క్షమించలేని పరిస్థితులు ఉన్నట్లయితే దయచేసి వాటిని క్షమించండి, కోపాన్ని తీసివేస్తానుగా ప్రేమపూర్వకంగా వేడుకొనుచున్నాను. చివరిగా గిర్గేషీయులు దేనికి ఉన్నారంటే తిండిపోతుకు సాదృశ్యంగా ఉన్నారు. సామెతల గ్రంథం 23:2 ఉంటుంది ఆ మాట. ఈ తిండిపోతనము మీరు తిండిపోతే మీరు మీ నోటి కత్తి పెట్టుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే తిండిపోతు దేవుని రాజ్యంలో ప్రవేశించడండి. దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు. మనం తిండిపోతుకు ఒకవేళ ఉన్నట్లయితే దేవుని రాజ్యంలో మనకు చోటు ఎప్పటికీ రాదు. ఎందుకంటే తిండిపోతున్న దేవుడు ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడంటే అది ఇహలోక సౌకర్యాన్ని కోరుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మనము తిండి విషయంలో కూడా ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వాటిని కూడా దేవుడు ఒకసారి సరి చేసుకోమని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీరు వాటిని జ్ఞాపకం చేసుకోండి. చివరి అంశంగా అమోరీలు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే గర్వానికి సాదృశ్యంగా ఉన్నారు. సామెతలు 8:13 ఉంటుంది అనమాట. అయితే గర్వం, అహంకారము, కుటిలమైన ఇవన్నీ ఏంటంటే దేవునికి హేయములు. మీలో గర్వము ఏదైనా ఉంది, మీ చదువును బట్టి గర్వం ఉందా, మీ అందాన్ని బట్టి గర్వం ఉందా, లేకపోతే మీ డబ్బును బట్టి గర్వం ఉందా, లేకపోతే ఇంకా నీకు ఏదైనా స్టేటస్ని బట్టి గర్వం ఉందా, ఒకవేళ ఈ గర్వాలు ఏమైనా ఉంటే దయచేసి వాటిని తీసివేయండి. ఎందుకంటే గర్వము దేవుడు సహించే ప్రసక్తి లేనే లేదు.
కాబట్టి గర్వం దేవునికి చాలా ఇష్టమైనది అనమాట. కాబట్టి మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నదంటండి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా గర్వాంధకారుల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాటిని అణిచివేస్తాడు. కాబట్టి దయచేసి గర్వం అనేది అంశం ఇంకా ఉన్నట్లేదు, వాటిని తీసివేయమని దేవుని పూర్వట మేము వేడుకుంటున్నాను. చివరిగా 7వ అంశంగా యెబూసీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే సోమరితనానికి సాదృశ్యంగా ఉన్నారు. ఒకవేళ మనం బద్ధకంగా ఉన్నట్లయితే ఆ బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటిని నడతని మీరు నేర్చుకోమని దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు కదా. ఆ విధంగా సోమరు వేటాడతా కానీ వాడికి ఏం దొరకదు. కాబట్టి మనం సోమరుగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ నీకు అనారోగ్యం బాగలేక నువ్వు లేలేని స్థితిలో ఉంటే ఓకే, కానీ అన్నీ బాగుండి అన్నీ పని చేసినప్పుడు నేను అలాగే పండుకుంటానంటే మటుకు దేవుడు వాటిని కూడా క్షమించే ప్రసక్తి లేనేలేదు. ఎందుకంటే సోమరితనం కూడా దేవునికి ఇష్టంగా ఉండదన్నమాట. కాబట్టి అటువంటి స్థితిలో ఏమన్నా ఒకవేళ ఉంటే వాటిని కూడా తీసివేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఇక్కడ యెషయా మనం ఫస్ట్ చదువుకున్నట్టు దేవుడు అక్కడ ఏమన్నాడంటే ఒక బురుజు కట్టించాడు. ఈ బురుజు దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మ గుర్తుగా ఉందండి. పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తాడంటే మనకు మన సంఘానికి కాపలాగా ఉంటాడు. అంటే మధ్యలో ఒక బురుజు కట్టిస్తాడు. బురుజు అంటే ఇప్పుడు మన పొలంలో మనము ఒక మంచం వేస్తాం. దేనికోసం అంటే పిట్టలు రాకుండా మనం ఆ మంచం మీద ఎక్కి కొడతా ఉంటాం అన్నమాట. కొట్టినప్పుడు ఏదైనా పిట్టలని వెళ్ళిపోతా ఉంటాం. అట్లనే దేవుడు కూడా ఏంటంటే ఒక బురుజు కట్టించి పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నాడు. కానీ శత్రువు వచ్చి మన మీద దాడి చేయకుండా, శత్రువు మనం వచ్చి మన మీద పాడు చేయకుండా, ద్రాక్ష తోటని పాడు చేయకుండా, అంటే సంఘాన్ని పాడు చేయకుండా ఆ బురుజు కట్టించి దానికి పరిశుద్ధాత్మ కాపలాగా ఉంటాడు. ఇప్పుడు సంఘ కాపరి గారు ఎలాగైతే మనకు ఆత్మీయంగా నడిపిస్తున్నారో దేవుడు కూడా ఒక బురుజు కట్టించి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాడనమాట, మనం పడిపోకుండా. కాబట్టి ఈ అన్ని అంశాలను ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ధ్యానించగానే 7 విషయాలు, ఈ 7 అంశాల గురించి కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే అక్కడ మనం విత్తనాల గురించి మాట్లాడామో దాని గురించి కానీ, తర్వాత ఈ 7 అంశాల గురించి కానీ, వీటిలో ఏమైనా పొరపాటుగా మనం పడిపోయి ఉంటే దేవుడు మరలా మనం జ్ఞాపకం చేస్తున్నాడు. వీటిని మీరు తొలగితే కానీ మీరు ఫలించాలని కరెక్ట్గానే చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నేను ఫలించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ సంఘంలో మనం నాటాడు. కాబట్టి ఈ సంఘంలో ఏముందంటే శక్తి ఉంది, బలం ఉంది. దాన్ని పొందుకొని మనము మన ద్రాక్ష తోట ఏ విధంగా ఎదుగుతుందో ఆ విధంగా వెదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా నేను ఇంకా ఆ అంశాన్ని చెప్పి ముగిస్తున్నాను. కాబట్టి ఈ సంఘానికి దేవుడు ఎప్పుడు కూడా సదాకాలం తోడే ఉండి మన కుటుంబాలకి మన సంఘానికి తోడుగా ఉండి ఏ విధంగా అయితే ద్రాక్ష తోట ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడో ఈ విషయాలన్నీ మనం పరిశీలించుకొని దేవునిలో అంటగట్టుపడి ప్రతి ఒక్కరు కూడా ఫలించాలని దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.